వాళ్ళు జనసేన పార్టీ తరపున బలమైన గొంతుగా నిలిచారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించిన జనసేన అధినేత రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పదవినిచ్చి ప్రోత్సహించారు. ప్రత్యర్థులు ఎవరైనా సరే టీవీ డిబేట్లకు వీళ్ళొస్తున్నారంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే. అటు ప్రజలకు కష్టం వచ్చినా, ఇటు జనసేన పార్టీకి ఏమైనా నష్టం వచ్చినా ముందు నిల్చుంటారు. వీరిలో జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం నిలబడిన వారు కొందరైతే, ఇంకొందరు ఏకంగా ప్రజారాజ్యం నుంచి మెగా కుటుంబానికి వీర విధేయులుగా ఉంటూ వచ్చారు. జనసేన ఆవిర్భావానికి పూర్వం అసలు టీవీ డిబేట్లంటే చేపల మార్కెట్లను తలపించేవి. టీవీ ఛానల్స్ ఇచ్చే లైన్ మీద ఏ డిబేట్ కూడా ముగింపు వరకు కొనసాగేది కాదు. అసలు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా సామాన్యులకు అర్థమయ్యే ఛాన్సే లేదు. ఇదంతా ఒకప్పటి ట్రెండ్. కానీ ఇప్పుడు జనసేనానితో కొత్త ట్రెండ్ మొదలైంది. టీవీ డిబేట్లలో బూతులకు స్వస్తి. కేవలం విషయ అవగాహనతో మాత్రమే సామాన్యులకు సైతం అర్థమయ్యేలా డిబేట్లు ఉండాలని ఆయన సూచించారు. అధినేతల సిద్ధాంతాలకు తగ్గట్లుగానే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లలో సెపరేట్ రూట్ సెట్ చేశారు. ప్రణాళికాబద్ధంగా మాట్లాడడం, ఓర్పుగా వినడం, ప్రత్యర్థులకు బలమైన కౌంటర్లు వేస్తూ తమ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి చేరువ చేశారు. వీరిలో ముఖ్యంగా వివేక్ బాబు, శివపార్వతి, దాసరి కిరణ్, రాయపాటి అరుణ, కీర్తన మనకు తరచుగా వినిపించే పేర్లు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టిన వివేక్ బాబు పవన్ సిద్ధాంతాలతో ప్రభావితమై జర్నలిస్ట్ గా మారాడు. సమాజ సేవకై జనసేనానితో కలిసి నడుం బిగించాడు. దశాబ్ద కాలానికి పైగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొన్ని వేల డిబేట్లలో తన గొంతుని వినిపించాడు. రబ్బరు చెప్పులతో రాజకీయం చేస్తానన్న పవన్ ని చూసి జనసేన కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వ్యక్తి దాసరి కిరణ్. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తన నాయకుని భావజాలాన్ని తీసుకెళ్లాడు. కాకినాడ ఎంపీ ఉదయ్తో కలిసి ఎన్నికలకు ముందు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. జనసేన వీర మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్వతి మొదటి నుండి మెగా కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నారు. నాటి ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను, జనసేనాని ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇక ఫైర్ బ్రాండ్ రాయపాటి అరుణ కాస్త ఆలస్యంగా 2020 నుంచి జనసేన ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటూ సేనాని తత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. జనసేన సిద్ధాంతాలకు ప్రభావితమైన ఒక సాధారణ గృహిణి, రాయలసీమ ఆడపడుచు కీర్తన. డిబేట్లలో ఈ వీర మహిళల ధాటికి ప్రత్యర్థులు పరారైపోతున్నారు. టీవీ డిబేట్లకు వీరొస్తున్నారంటే చాలు, వీరితో సమర్థవంతంగా మాట్లాడడానికి అసలు డిబేట్స్ కి మేం రాము అని ప్రత్యర్థులు డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారట. ఇటీవల టీడీపీ అధిష్టానం తమ అధికార ప్రతినిధులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించింది. ఇప్పటికే కూటమిలో భాగంగా అటు సీట్ల పంపకాలు, ఇటు నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విషయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే సేనాని తత్వాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులకు నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం ఇవ్వాలని జన సైనికులు బలంగా కోరుకుంటున్నారు. అధికార ప్రతినిధులకు పదవి ఇచ్చే ఆలోచనలో జనసేన అధిష్టానం వైఖరి ఎలా ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.